ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగా మేలు? వైఎస్ఆర్ వచ్చి మేలు సార్. ఎందుకు? మాకు మేలు చేశాడు కాబట్టి. ఏం మేలు చేసి? అమ్మ ఒడి ఇచ్చినాడు, పిల్లలకు చదువులు ఇచ్చినాడు, అన్ని ఇచ్చినాడు. మీ ఇది మీది తుమ్మలపల్లి, తుమ్మలపల్లి. తుమ్మలపల్లిలో బాగా అభివృద్ధి జరిగిందా? అంటే లైటింగ్ కానీ వాటర్ కానీ అన్ని ఇల్లు కట్టి ఇబ్బంది లేదు. పేదలకు ఇల్లు ఇచ్చారా? సార్ అన్నీ చేసినారు సార్. నమస్తే. ఏ ఊరు ఇది? ఇది తుమ్మలపల్లి. ఏం పని చేస్తారు మీరు? రైతు పని చేస్తాం. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ జగన్ వచ్చి బాగుంటుంది. ఎందుకు? సంక్షేమ పథకాలన్నీ బాగా అందుతాయా, అన్ని పనులు బాగా చేస్తున్నాడు, అభివృద్ధి బాగా అయితే బాగా చేస్తున్నాడు. ఆయన వచ్చి బాగుంటుందని మా అభిప్రాయం. మీ ఊర్లో అభివృద్ధి బాగా జరుగుతుంది. అమ్మఒడి కానీ ఫీజు రిమెంట్ కానీ పిల్లలకు అంత చదువు అన్నీ బాగా ఇచ్చారు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఈ ప్రభుత్వం జగనే ఇక్కడ. మాకు అభిప్రాయం మాకు ఏం లేదు. మాకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ వచ్చేనే. ఎందుకు? ఎందుకు? బాబు ముసలి లెక్క ఇంటికాడికి ఇచ్చేస్తున్నారు అన్నీ చాలు. అది అంటే మీకు సంక్షేమ పథకాలు అందాయా? మాకు అందే. పింఛన్ వస్తుంది? అవుతుంది. ఎవరు ఇస్తున్నారు? జగనే కదా. ఎక్కడ ఎవరు ఇస్తున్నారు? ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నారా, మీరు వెళ్ళి తీసుకుంటున్నారా? ఇప్పుడు ఇంట్లో కాదు, ఆడికే ఉన్నాం. బాగుంది ఈ ప్రభుత్వం? బాగుంది. ఇదే రావాలా? నా పేరు తలారి లక్ష్మీదేవి సార్. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా మాకేం లేదు సార్. బీదర్లకు ఏం లేదు, ఉండేటోళ్ళకు ఉంది, లేనిళ్ళకు లేదు. ఆమె కంటే భూమి ఉంది, రైతు భరోసా వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని ఆమె చెప్తుంది. మాకు ఏమీ లేదు, ఒక్క అమ్మఒడి తప్ప మాకు కూడా ఏం వల్లే సార్. అంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదా మీకు ఈ 5 ఏళ్ళ? మాకైతే కనుక ₹1 కూడా ఏం, ఒక అమ్మఒడి తప్ప మాకు ₹1 కూడా ఏం లేదు సార్. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏదొచ్చినా మాకేం అంత ఏం లేదు సార్. ఏదైనా రాని ఒక అభిప్రాయం మీకు ఈ ప్రభుత్వం కాదు, నాకు ఏం అట్లాంటి అభిప్రాయాలు ఏం లేవు సార్. ఎవరిని నమ్మదలుచుకోలేదు. ఎవరి అదృష్టం వాళ్ళది, అది వాళ్ళ అదృష్టం వాళ్ళది, మా అదృష్టం మాది. అంటే ఈ ప్రభుత్వంలో మీకు ఏం న్యాయం చేయలేదా? మాకు చెప్తాను లేదు సార్, ఒక అమ్మఒడి తప్ప మాకు ఏమి రాలే, ఒక ఇల్లు రాలే. కనీసం అంటే అది అట్లా ఊరి బయట పోండి సార్. అక్కడ ఊర్లో మా ఇంటి ముందర ఈగలు, దోమలు, కనీసం అంటే మాకు రోడ్లు కానీ ఆ ఇంటి ముందర రోడ్డు కనుక బేయలే. మాకు ఏం లేదు సార్. ఎవరన్నా రాని వాళ్ళు వచ్చినా కూడా మాకు చేస్తారనేది నమ్మకం ఏం లేదు. తెలుగుదేశమే వచ్చినా కూడా మాకు చేస్తుంది అనేది నమ్మకం ఏం లేదు. ఎవరు అదృష్టం వాళ్ళది. అది ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేయలేదా మీకు? చెప్తాను లేదు సార్, ఒక అమ్మఒడి చెందింది మాకు అంతే. మిగతా ఏం చేయలేదు? మిగతా మాకేం చెందలే. ఇండ్లు పెట్టుకునే ఇండ్లకు కూడా రాలే మాకు, ఒక స్థలం రాలే, ఏమి రాలే మాకు. ఎప్పుడో 5 ఏళ్ళ కిందట వచ్చింది, మా అత్త పేరు మీద వచ్చింది. మా అత్త చనిపోయింది, ఆమె చనిపోయిందని చెప్పేసి ఆ బిల్లులు కూడా రాలేం మాకు. ఏదో మా కష్టం ఉన్న కాడికి వేసుకునే ఉండాం. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే మేలు? తెలుగుదేశం వచ్చేనే మేలు. ఎందుకు? ఎందుకంటే నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కటి పెరిగినాయి. ఇది అని కాదు, ఒక చక్కెరని కాదు, ఒక బియ్యం కాదు, ఒక కొబ్బరిని కాదు, ప్రతి ఒక్కటి పెరిగినాయి. మనం ఏ పార్టీకి లేదు, ఒక పార్టీని ఏం లేదు. మనకు వచ్చేది ఈసారి తెలుగుదేశం వచ్చే అందరూ బాగుపడతారు. అంటే జగన్ ప్రభుత్వంలో మీ రైతులు కావచ్చు, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు వచ్చినాయి. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. సంక్షేమ పథకాలు వచ్చింది ఒక వ్యక్తి, దానికి పోయేది చెప్పు. ఒక సంక్షేమ పథకం ఆటోకు 10,000 ఇచ్చినాడు, ఆటోకు నెలకంతా పోయేది చెప్పు. ఏం పని చేస్తారు మీరు? నేను బేల్దారి పని చేస్తాను. ఇసుక చిక్కాలంటే ఇప్పుడు 17,000 ఇసుక చిక్కాలంటే ఇప్పుడు 10,000. నేను బేల్దారి పని చేస్తాను. ఇసుక చిక్కాలంటే ఒక టిప్పు కొనాలంటే ఇప్పుడు 5,500. బేల్దారి పనులు లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారో ఆ బేల్దారి పని చేసేవానికి మాత్రం తెలుసు ఆ బాధలు ఎట్టుంటాయి అనేది, మిగతా వాళ్ళకి తెలియవు. అది అంటే ఇస్తున్నాము మేము ఇసుక రీచుల నుంచి బేల్దారి పని చేసే వాళ్ళకి కావచ్చు, సన్నద పేద ఆడిస్తున్నారు. ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటే ఒక టిప్పు తోలితే అప్ప బేల్దారికి 10,000 అయితే ఇసుకకి 10,000 అవుతుంది. బేల్దారికి ఇచ్చుకుంటాడా, ఇసుక ఇచ్చుకుంటాడా? గతంలో ఎలా ఉండింది? గతంలో ఇసుక టిప్పు వచ్చేది 1,600, ₹1,000. ఇంకా ఆయన ట్రాక్టర్ ఉంటే అనుకూలంగా ఉంటే 800 తోలుతాడు కదా. అది అశ్వతయ్య. ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తాం. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ సార్ వచ్చేనే బాగుంటుంది. ఎందుకు? సంక్షేమ పథకాలన్నీ బాగా అందిస్తున్నాడు కదా ప్రజలకు, ఆయన వచ్చేనే బాగుంటుంది. అంటే ఇప్పుడు రైతు భరోసా అలాంటి రైతు భరోసా పడుతుంది, అమ్మఒడి పడుతుంది, పెన్షన్ మాకు వస్తుంది. అన్ని పథకాలేం బాగున్నాయి, అన్నీ ఇంటికాడికి వచ్చున్నాయి, డైరెక్ట్ అకౌంట్లోకి వస్తున్నాయి లెక్క. బాగుంది, జగన్ సార్ది బాగుంది. మీ పేరు? నా పేరు గాలిమేషన్ సూర్యుడు. ఏం పని చేస్తారు? గాలి
పంచర్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? నాకు జగన్ వచ్చే బాగుంటుంది. ఎందుకు? అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు కదా. మీకేం పథకాలు ఇచ్చారు? నాకు మా అమ్మకు 45 పింఛన్ ఇచ్చాడు, 45 ఏళ్ళది. మా పిల్లానికి డాక్రాలో వచ్చింది. నా కొడుకు అది స్కాలర్షిప్ అని అది బడిది. ఇంకేం కావాలా? అమ్మఒడి. మీ ఊర్లో అభివృద్ధి బాగా జరిగిందా? అభివృద్ధి అంటే అదా మచ్చుగా ఈ కాలేజీ కట్టినాడు, ఈడ ఈ అది కట్టినాడు, రూములు కట్టినాడు. ఏంటి జరగాలంగా? మీ పేరేనా? గాజుల శ్రీనివాసులు. ఏం పని చేస్తారు? నేను డ్రైవర్ పని చేస్తాను. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైఎస్ జగన్ గారు వచ్చే బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటే ఆయన అన్ని బీదోళ్లకు సాదోళ్లకు ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నాడు కాబట్టి. అంటే రైతు భరోసా కానీ ఒక రూమ్ ఇచ్చినాడు, ఒక 2 ఎకరాలు డీకెట్ ఇచ్చినాడు నాకు. అన్నీ బాగానే ఉన్నాయి. మా చెరువుకు నీళ్లు సస్యశ్యామలంగా అప్పుడు సతీష్ రెడ్డి ఆ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆయన బాగా నీళ్ళు ఇడిచినాడు. మా ఊరు కూడా సంక్షేమం బాగా జరుగుతుంది, పైర్లు బాగా తీసుకుంటున్నాము. మళ్ళీ ఆయన చెడు ఉద్దేశంతో ఆయనను ఆదరించలేదని సతీష్ రెడ్డిని మళ్ళా పక్కన పెట్టినారు. ఆయన మళ్ళీ ఈ పార్టీలోకి వచ్చినాడు. ఆయన మాకు చాలా ఆదరకు ఉన్నాడు. మా మల్యాల భూమి రవీంద్రారెడ్డి ఏది కోరినా కానీ బీదోళ్లకు సాదోళ్లకు ఆదుకుంటున్నాడు. ఇంటింటికాడికి వచ్చి అడుగుతున్నాడు. ఆయన కూడా బాగుంది. నా పేరు బ్రహ్మం సార్. ఏం పని చేస్తారు? వ్యవసాయమే. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందన్న? వైసీపీ ప్రభుత్వం వచ్చే బాగుంటుంది సార్. ఎందుకు? రైతులకు అందజేస్తాయి, ప్రజలకు అన్ని విధాల మేలే జరుగుతుంది సార్. అంటే ఏం మేలు? ఏ విధంగా? ఇన్పుట్ సబ్సిడీ కానీ రైతులకు, ఆరోగ్యశ్రీ కానీ పేద ప్రజలకు, ఒక రేషన్ కార్డు కానీ అన్ని విధాల ప్రజలకే మేలు జరుగుతుంది. భరోసా ఇలాంటివి మీకు అన్నీ చెందుతున్నాయి. పంట నష్టమైనప్పుడు అన్ని ఇన్పుట్ సబ్సిడీ అన్నీ వస్తున్నాయి సార్. మొహమ్మద్. ఏం పని చేస్తారు? ఇది చిన్నగల వ్యాపారం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మన జగన్ అన్నే. ఎందుకు? మన ఏదో అభివృద్ధి పనులు మనకు జరుగుతాయి కదా, మన తాలూకా బాగుపడతాం మనం అంటాం. ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు అంటున్నారు మీరు. మీకు ఏం న్యాయం చేసేది ఈ ప్రభుత్వం? మన జిల్లా కాబట్టి మన తాలూకా మనకు మేలు ఉంటుంది అనేది మనకు ఒక నమ్మకం. అవతల అది దైవనిర్ణయం. మీ పులివెందుల ఏరియాలో అభివృద్ధి బాగా చేశారు? బాగా చేశాడు. పాఠశాల, గురుకుల పాఠశాల, హాస్టల్ ఇవి చేశాడు. మామూలుగా అన్ని ఆ పథకాలన్నీ వచ్చేసాడు మన తాలూకా వరకు. అదేంటి కరీం సార్. ఏం పని చేస్తారు? అదో వృత్తి టైలరింగే. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మనకు ఏది వచ్చినా నయం. మనకు పని చేసేది ఈ వృత్తి మీద ఉన్నాం. ఏదైనా ఒకటే, మన కష్టాన్ని తప్పదు. మీకు తెలియదు ఏముండాలి సార్. ఏ వృత్తి వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా మనకి ఏదో మనం జరుగుతుంది సార్ కామంగా. అంటే ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన ఎలా ఉంది? మామూలే సార్, పర్వాలేదు సార్, మామూలుగానే ఉండాలి సార్. ప్రభుత్వం మాకు టైలరింగ్కు 3 సార్లు 4 సార్లు టైలరింగ్కి డబ్బులు వేసినారు. వాస్తవంగా మాకు టైలరింగ్ సంవత్సరానికి 10,000 వస్తుంది. అట్లా 4 సార్లు వేశారు. 4 సార్లు వేస్తారు. మా పిల్లలు ఉన్నారు, అది వచ్చి మామూలు బడి పిల్లలకు వాళ్ళకు వేశారు. బాగానే ఉంది. నెక్స్ట్ ఏది వస్తుందో చెప్పలేము. అది సార్ అంతా. ఏది వస్తే బాగుంటుందట? ఏది వచ్చినా ఇంకా వైసీపీ వచ్చినా మేలే, టీడీపీ వచ్చినా మేలే. ఏది వచ్చినా ఇప్పుడు ఓట్లు వేసినాము, అంతా భగవంతుందయ్యా. ఏది వచ్చినా మనకు మేలే అనుకుంటున్నాం. అదే సార్. అభివృద్ధి బాగా జరిగిందా మీ పులివెందుల ఏరియాలో? పులివెందుల ఏరియాలో అదో పైన అభివృద్ధి జరిగింది సార్. పులివెందుల ఏరియాలో బాగానే జరిగింది సార్. అది ఊరే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ సార్. ఏం పని చేస్తారు? నేను లారీ డ్రైవర్ సార్. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? బాగా ఏ జగన్ ప్రభుత్వం వస్తే మేలు అనుకుంటున్నాం. ఎందుకు? ఏదో పథకాలన్నీ బాగా దండిగా పెట్టినాడు. ఏమేమి పథకాలు ఇచ్చారు? ఇది అమ్మఒడి, పిల్లలకు విద్యా దీవెన, అదంతా అంత బాగా వేసినాడు కాబట్టి మాకు అదే కావాలి సార్. మా పిల్లలు బాగా చదువుతున్నారు కాబట్టి ఏదో ఆయన సాయం చేస్తున్నాడు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. అది సార్. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? జగనే సార్. ఎందుకు? ఎందుకంటే నాకు అమ్మఒడి వచ్చింది, 45 ఏళ్ళ లెక్క వచ్చింది సార్. కానీ మాది తాళ్ళపొద్దుటూరు, ఆడ ఊరు మునకపోయింది. మంచిగా 10 లక్షల డబ్బులు ఇచ్చినాడు. కానీ ఈ ఊరికి వచ్చిన ఈడ కష్టం చేసుకొని తింటానమ్మా. ఇల్లు గుడక చేసుకున్నా. మా అయితే జగన్ ఏమి లేదు, అది సొంతమే మాది, సొంతమే. నాకు అమ్మఒడి వచ్చింది సార్. నాది 45 ఏళ్ళ లెక్క వచ్చింది. రైతు భరోసా పడింది. నేనైతే తిన్నా ఆయన రుణం.
కానీ ఆయనే వచ్చి మేలని అనుకుంటున్నాను. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది తల్లి? జగన్ వచ్చే మేలు సార్. ఎందుకు? ఎందుకంటే మాకు ఇండ్లు ఇచ్చినాడు, ఇండ్లు లేని వారికి. మాకు అద్దె ఇళ్ళల్లో ఉండాం. అద్దె ఇళ్ళల్లో అంటే సామాన్లు ఎత్తుకొని వాళ్ళు పోయినప్పుడల్లా పోతున్నాం బాధపడుకుంటా చిన్నపిల్లల్ని వేసుకొని. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇండ్లు ఇచ్చినాడు, 3 సెంట్ల స్థలం ఇచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు కొడుకు ఖాళీ స్థలంలో మళ్ళీ ఇండ్లు ఇచ్చినాడు జగన్. ఇండ్లు ఇచ్చినాక మళ్ళీ 1,80,000 పడింది ఇంటికి, రూపాయి కూడా పెట్టుకోలే, అంత మొత్తం పడింది. మళ్ళీ 45 ఏళ్ళది పడింది. ఇంకా మళ్ళీ రైతు భరోసా వచ్చింది మాకైతే జగన్ పర్వాలేదు సార్, మాకు జగన్ కావాలి అంతే. ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు రూపాయి ఏం లాభం చేయలేదు మాకు, వేస్ట్. అట్లాటోళ్ళు వచ్చి కూడా ఇట్లాటోళ్ళకి నష్టమే. ఎందుకు అట్లాటోళ్ళు రావాలా? మాకు జగన్ కావాలంతే. జై జగన్. ఏం పేరు మీ పేరు? ఏం బోబులేష్. ఏం పని చేస్తారు? వ్యవసాయం. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడే. ఎందుకు? పథకాలు బాగుంటాయి, ఉద్యోగాలు వస్తాయి, యూత్ కూడా బాగుంటుంది. అంటే ఏ విధంగా? ఏ విధంగా ఉద్యోగాలు ఉంటాయి బాగా పిల్లలకు. గడిచిన వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదా? ఏం చేయలేదు, వేస్ట్. సుధీరెడ్డి ఏం చేయలేదు, ఊరికే పథకాలు ఇచ్చాడు కానీ ఏమి చేయలేదు. వచ్చేది గవర్నమెంటే, టీడీపీ. For more videos like this, subscribe Big TV channel.